శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురుగీతల నుండి ఈవేళ మనము 2వ అధ్యాయంలో 36వ శ్లోకాన్ని పరిశీలన చేసుకున్నాం. ఏవం గురుపదం శ్రేష్టం దేవానామపి దుర్లభం ఆహాహూహు గణైశ్చైవ గంధర్వాద్వైచ పూజితం. ఓ పార్వతి, ఇట్లు శ్రేష్టమైన గురుపదము దేవతలకును పొందుటక శక్యమైనది. హా హా హూ హూ మొదలైన గంధర్వులచే పూజింపబడినది ఉన్నది అంటూ ఉన్నాడు. ఈ యొక్క గురు పదం అనేది శ్రేష్టమైనది. ఎంత శ్రేష్టమైనది అంటే ఎంతకంటే చెప్పుకోవడానికి ఏరొక్కటి లేదు, గొప్పదైనటువంటిది. అంత శ్రేష్టమైనది ఈ యొక్క గురు పదం అనేది. దేవాన మపి దుర్లభం. ఏ దేవలోకములో గాని, యక్షులకు గాని, గంధర్వులకు గాని, కిన్నెరులకు గాని, కింపురుషులకు గాని, ఆ బ్రహ్మ భువనాల్లోక ఎక్కడా కూడా సాధ్యము కాదు. జన్మరహితము చేసుకోవడానికి ఒక మానవుడై పుట్టి గురు పదము ఎట్టిదో తెలుసుకొని ఆ గురు పదము ద్వారా తాను లేనివాడు కావడానికి సునాయాసమైన మార్గం ఉన్నది మనకు ఈ యొక్క కలియుగములో మాత్రమే. అందుకే మానవ జన్మ అతి దుర్లభమైనటువంటిది అంటూ ఉన్నారు. ఈ శ్రేష్టమైనటువంటి మానవ జన్మ అని ఎందుకు అన్నారు అంటే, ఇక జన్మము లేకుండా చేసుకోవడానికి ఒక మానవ మాతృడికి మాత్రమే సాధ్యమవుతుంది. ఈ మానవ మాతృడు కూడా జన్మరహితము కోసము కాకుండా ఏదో మోక్ష ఫలాపేక్షతో, ఏదో దేవతా దర్శనముతో, ఏదో దేవతలను పొందాలి అనే ఫలాపేక్షతో, గుణములతో చేసినటువంటి పూజలు, వ్రతాలు, క్రతువులు ఇవి అన్నీ కూడా మళ్ళీ జన్మకే తీసుకొని వస్తాయి. కనుక మనకి 35వ శ్లోకములో గుణములు అన్నీ కూడా మీరినటువంటి స్థితి కావాలి అని తెలియబడినది. ఈ 36వ శ్లోకములో మనకు ఏమి తెలియబడుతుంది? గురువుని సేవించి భజించి నిజమేదో నిజముగా తెలియబడినటువంటి వాడికి, లేనిది లేనట్టుగా ఉన్నది ఉన్నట్టుగా తెలియబడినటువంటి వాడికి ఇక జన్మము లేదు. ఇది సత్యం. ఈ యొక్క గురుతత్వాన్ని పొంది ఎందరూ మహనీయులు తరించారు. శ్రీరామచంద్రుడు వశిష్ఠ భగవానుని కరుణ చేత తరించారు. శ్రీకృష్ణ పరమాత్మ సాందీప మహర్షినిసే ధరించారు. ఈ విధంగా మనం పరిశీలన చేస్తే గురువు లేకుండా గురు తిరిగినటువంటి వారు, గురుతో రహితమైనటువంటి వారు ఇప్పటి వరకు లేనే లేరు. అందుచేత గురువు శ్రేష్ఠుడయ్యాడు. ఆ గురు నామమే మనకు గొప్పదైనది అని తెలియబడుతూ ఉంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జయ గురుదేవ.